ఒకవేళ ముంపు గురైతే ఇవాళ ఉన్న పలంగా ఊరు నిడిచి వెళ్ళిపో అంటే మన పరిస్థితి ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మిగతా ప్రజలు రెచ్చగొడుతున్నాడు. మీరు 400 గ్రామాల వాళ్ళని కాపాడడానికి ప్రయత్నం చేస్తే నా వెనకాల 4000 గ్రామాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఉసిగొల్పి మీ మూదికి పంపిస్తా, మీ సంగతి చూస్తా అని అల్లుడు హరీష్ రావు గారు అంటున్నారు. నేను ఆ 4000 గ్రామ ప్రజలకు కాదు, 9000 తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో ఉండే ప్రతి వ్యవసాయ కూలీ నుంచి రైతుల వరకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నా. ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు ప్రాజెక్టులకు అడ్డం పడాలనుకోవట్లే. వాస్తవంగా ప్రాజెక్టులకు ఎంత అవసరమో గంత భూమి తీసుకో, చట్ట ప్రకారం తీసుకో. భారత పార్లమెంటు చేసిన 2013 భూసేకరణ చట్టం ప్రకారం చట్టం వాళ్ళకు కల్పించిన రక్షణ ఏదైతే ఉందో ఆ రక్షణ ప్రకారం నష్టపరిహారం ఇచ్చి గా భూమి తీసుకో అని మేము అడుగుతున్నాం. ఇది అన్యాయమా? తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఇవాళ చంద్రశేఖరరావు గారు తెలంగాణను బంగారు తెలంగాణ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే మిగతా వాళ్ళు అడ్డం పడుతున్నట్టుగా ఆయన మాటలు మాట్లాడుతున్నాం. ఇవాళ చంద్రశేఖరరావు గారు బంగారు తెలంగాణ చేయట్లేదు, బొందలగడ్డ తెలంగాణ చేస్తున్నాడు. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, తొలి ఉద్యమంలో 69లో మరణించిన 369 మందిని, మలి ఉద్యమంలో చనిపోయిన 1200 మందిని, ఆ కుటుంబాలను ఆత్మకు శాంతి చేకూరాలని, ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని, 3 ఎకరాల భూమి ఇవ్వాలని, వాళ్ళందరినీ ఆదుకోవాలని మొట్టమొదటి శాసనసభ సమావేశాలలో తీర్మానం ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి గారు. అదే కాకుండా అమరవీరుల కోసం ట్యాంక్